వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు మత్తు పదార్థాల మాదక ద్రవ్యాల కేసులో 51 మంది ఐటీ ఉద్యోగుల అరెస్ట్. నానక్రామ్గూడలో ఉన్న డ్రగ్స్ కింగ్ పిన్ నీతూభాయ్ ఇంటి మీద దాడులు చేసిన ఈగల్ టీం ఐటీ కారిడార్లో అడ్డా పెట్టి కిరాణా షాప్ ముసుగులో గంజాయి విక్రయిస్తున్నట్టుగా గుర్తించిన అధికారులు ప్రతిరోజు 5 నుంచి 10 లక్షల వరకు గంజాయి అమ్మకం ద్వారా నీతూభాయ్ సంపాదిస్తున్నట్టు, ప్రతిరోజు 5 నుంచి 10 లక్షలు సంపాదిస్తున్నట్టుగా సమాచారం. పక్కా సమాచారంతోనే అతని ఇంటి మీద సోదాలు. విషయం తనకి ముందే లీక్ అవడంతో నీతూభాయ్ పరార్. అయితే అతని వద్ద నుంచి డ్రగ్స్ కొంటున్న ఐటీ ఉద్యోగుల వివరాలు సేకరించి వారిని అరెస్ట్ చేసినటువంటి ఈగల్ టీం ఇదివరకే డ్రగ్స్లో నీతూభాయ్ అరెస్ట్ అవగా ఆ టైంలోనే అతనిపై పీడీ యాక్ట్ పెట్టినటువంటి అధికారులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నట్టు గుర్తించిన పోలీసు వర్గాలు. ఈ క్రమంలోనే అతని ఇంటి మీద దాడి చేసి డ్రగ్స్ నెట్వర్క్ని నిర్మూలించేందుకు ఈగిల్ ఫోర్స్ అనేది పనిచేస్తోంది. దానికి సంబంధించినటువంటి వీడియోలే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ ధూల్పేట్కి చెందినటువంటి నీతూభాయ్ ఐటీ కారిడార్లోనే ఒక కిరాణా షాప్ పెట్టి దాని ముసుగులోనే ఇవన్నీ చేస్తున్నారు. అంటే రోజుకి 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే అది ఐటీ కారిడార్ అనాలా, లేదంటే మాదక ద్రవ్యాల వ్యసనపరుల కారిడార్ అనాలా? విశ్వనగరంలో దట్స్ వాట్ వి పీపుల్ కాల్ దట్, రైట్? హైదరాబాద్ని. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ మొన్న అమలాపురంలో కూడా పట్టుకున్నారు, అలాగే రంపచోడవరం దగ్గర పట్టుకున్నారు కొంతమందిని. ఇంకా అక్కడ జరుగుతోందా ఏపీలో? అలాగే ఇక్కడ తెలంగాణలో మొన్న ఒక ఐటీ ఇంజనీర్ కుటీర పరిశ్రమలాగా ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుకుంటూ ఉంటే ఏనానా ఏం పెంచుతున్నావు అని వెళ్ళి పోలీసులు ఆరాధిసి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. తెలియదు సార్, ఏదో పూల మొక్కలు అనుకున్నాను అన్నాడు మనోడు. డ్రగ్ టెస్ట్ అవన్నీ చేసేసరికి ట్రేసెస్ కనిపించాయి. అంటే ఐటీ ముసుగులో పనిచేస్తున్న చాలామంది, అండ్ అఫ్ కోర్స్ ఇది ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా, అంటే వాళ్ళకి ఆ ఒత్తిడి తట్టుకోలేక దీనికి అడిక్ట్ అవుతున్నారేమో. ఇది నేను చాలాసార్లు విన్నా, చాలామంది ఐటీ ఎంప్లాయీస్ మాట్లాడుకునే దగ్గర చాలాసార్లు విన్నాను. ఇవన్నీ ఫ్యాక్టే. ఇవన్నీ ఆ రోజుల్లోనే చాలామందికి తెలుసు, బట్ ఎక్కడ నెట్వర్క్ ఉండే అనేది మరి వాళ్ళకి తెలుసా లేదా అన్న దాని మీద మనం కామెంట్ చేయడానికి లేదు. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు, దందా ఎప్పటి నుంచో జరుగుతుంది. మనం రాత్రిపూట వెళ్ళినా పొద్దుటిపూట వెళ్ళినా మనకు ఆకాశ హార్మ్యాలు, అద్దాల మేడలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చక్కగా చాలా పాష్గా బ్రాండెడ్ క్లాత్స్ వేసుకొని, బ్రాండెడ్ గ్యాడ్జెట్స్ పెట్టుకొని, బ్రాండెడ్ గాగుల్స్ వేసుకొని, బళ్ళు కార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు చూసారా. ఇందులో ఎంతమందిని నమ్మాలి అనేది తెలియట్లా, ఎంతమందిని నమ్మాలి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి. ఒక్కరోజే 50 మంది. లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక చోట డ్రగ్స్కి సంబంధించి ఒక పెడ్లర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని అతని ఫోన్ నుంచి మెసేజ్లు పంపించి మొత్తం అందరినీ కూడా పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎవరైతే అడిక్ట్ అయ్యారో దానికి. అది డ్రగ్స్కి సంబంధించింది, ఇది గాంజాకి సంబంధించింది. కిరాణా షాప్లో కుటీర పరిశ్రమ పెట్టాడు. రోజుకి 5 నుంచి 10 లక్షలు మాత్రమే. అంటే కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, రోజుకి ఏ లెవెల్లో అమ్ముతున్నాడు, ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ అమ్ముతున్నాడు, ఇవన్నీ కూడా చాలా డిస్టర్బింగ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఫోటోలో చూస్తుంటే కట్టలు ఎలా ఉన్నాయి చూడండి, అది పరిస్థితి అక్కడ. సో ఈగల్ టీమ్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎరాడికేట్ చేయడానికి ఇది మొత్తాన్ని కూడా. ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తోంది డ్రగ్స్ రహిత తెలంగాణ అనేదే ముఖ్యమని. చిన్నపిల్లలను కూడా ఎడిక్ట్ చేస్తున్నారు, టాబ్లెట్స్, చాక్లెట్స్, వీటితోటి చిన్నపిల్లలను కూడా ఎడిక్ట్ చేస్తున్నారు. ఇది మారి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మోపాల్సిందే అన్నారు. ఈవెన్ చాలామంది సెలబ్రిటీస్ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్కి మద్దతుగా వచ్చారు. ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు, బట్ ఇంకా అంత అవేర్నెస్ అనేది రావట్లేదు. సో సే నో టు డ్రగ్స్ వాట్ ఎవర్ ఇట్ కైండ్. ఈగల్ టీమ్కి దొరికారా సార్? ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇలాంటి వ్యసనాలతోటి లేదు ఇలాంటి వ్యాపారాలతో దొరికే వాళ్ళని ప్లీజ్ డీటైన్ కంప్లీట్గా. వాళ్ళకంటూ ఏదైనా ఒక ఏరియా పెట్టేసి ఊరికి దూరంగా ఒక క్యాంప్ లాగా, అప్పట్లో స్టువర్ట్పురం క్యాంప్ అనేవాళ్ళు కదా, అలాగా ఇంకో క్యాంప్ ఏదైనా పెట్టి సమాజం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా వాళ్ళు అక్కడే బతికేలాగా అలాంటిది ఏమైనా చేయండి. ఇటువంటి వ్యాపారాలు, కుటుంబాలు ఇవేం అక్కర్లేదు, ఇంక మొత్తం తీసుకెళ్ళి అక్కడ పడేసేయండి ఆ క్యాంప్లో. మేబీ అది మార్పు తీసుకురావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి జైలుకి పంపించారు, పీడీ యాక్ట్ పెట్టారు, అయినా సరే బయటకు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో ఇంత దందా చేస్తున్నాడు అంటే పోలీసులు అర్థం చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఎస్, ఐటీ ఆఫీసులు అన్నింటిలో కూడా తనిఖీలు జరగాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా కామెంట్స్లో బాగా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఎంతమంది ఉన్నారో మొత్తం అందరినీ కూడా అందులో బయటికి తీయాలి అని కూడా వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.